చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహిమగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నేను నా యొక్క వాక్యాంశముగా బంధం అంటే బాండ్ లేదా ఎ క్లోజ్ రిలేషన్షిప్ అనేటువంటి అంశాన్ని నేను తీసుకుంటున్నాను. ఏంటండి? బంధం. ఓకే. ఏమండి, నాకు చెప్పండి, ఈ భూమిపై జన్మించేటువంటి ప్రతి మనిషి కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే జన్మించిన తర్వాత ఏదో ఒక బంధంతో ఆ వ్యక్తి జీవిస్తాడు కదండి. ఏదో ఒక బంధం అంటే తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, బంధువులు, స్నేహితులు, ఇలా ఈ భూమి మీద జన్మించినటువంటి ఒక వ్యక్తికి ఎన్నో బంధాలు ఉంటాయి. ఎన్నో సంబంధాల మధ్య ఆ వ్యక్తి తన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు, తన బ్రతుకును ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కానీ అదే వ్యక్తి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పటికీ ఆ వ్యక్తితో పాటు ఏ బంధం రాదు. ఆ బంధాలన్నిటినీ ఇక్కడికిక్కడే విడిచిపెట్టి ఒంటరిగా ఈ భూమిని విడిచి వెళ్ళాల్సి వస్తుందండి. అంటే ఒక వ్యక్తితో పాటు జన్మించేటప్పుడు ఆ వ్యక్తితో పాటు ఎవరూ రారు. ఒక వ్యక్తి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఆ వ్యక్తితో పాటు తిరిగి ఎవరు వెళ్ళిపోలేరు. అంటే అతడు సంపాదించినటువంటి డబ్బు కానీ, పేరు కానీ, ఒక పదవి, ఒక ఉద్యోగము, ఏమండి, పేరు ప్రఖ్యాతులు, మంచి పేరు లేదా చెడ్డ పేరు, ఇవన్నిటిని కూడా ఆ వ్యక్తి ఈ భూమి మీదే విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోవాలి. అంటే ఏంటండి? ఇవన్నీ కూడా ఈ లోకానికి మాత్రమే పరిమితము అనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఒక బంధం మాత్రం మరణాన్ని దాటి, ఏమండి, మరణాన్ని దాటి, ఈ లోకాన్ని దాటి, ఆ తదుపరి ఈ సర్వమండలాన్ని దాటి నిత్యత్వంలోకి మనతో పాటు వస్తుంది. హల్లెలూయా. ఒకే ఒక బంధం, అదే దేవునితో మనకు ఉన్నటువంటి బంధం. ఎ రిలేషన్ విచ్ వీ హ్యావ్ విత్ అవర్ గాడ్. ఆ ఒక్క బంధం మాత్రం ఈ లోకానికి పరిమితమైంది కాదు, ఈ సృష్టికి పరిమితమైంది కాదు, ఈ లోకానికి అతీతమైందండి అది. హల్లెలూయా. అది ఈ లోకాన్ని దాటి మనతో వచ్చేస్తుంది, ఈ సర్వమండలాన్ని దాటి మనతో వచ్చేస్తుంది, ఆఖరికి మరణాన్ని దాటి కూడా ఆ బంధం మనతో పాటు వస్తుంది. అదే దేవునితో మనకున్నటువంటి బంధం. ఈ బంధం, నేను అంటాను, ఒక వ్యక్తికి దేవునితో ఏర్పడేటువంటి ఈ బంధం ఇప్పుడు వచ్చింది కాదు, లేదా అది కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది కాదు. నేనంటాను, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం, అంటే ఇంకా భూమి ఏర్పడక ముందే, అసలు దేవుడు ఈ ఆకాశ నక్షత్రాలను ఏర్పరచక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఈ బంధం పట్ల ఆయన ఒక ప్రత్యేకమైన ఏర్పాటును కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ బంధం ఇప్పటిది కాదండి. ఏదో నేను నమ్ముకున్నానండి దేవుణ్ణి, నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు, నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రక్షణ పొందానండి, నేను యేసు ప్రభువుని తెలుసుకున్నానండి, అప్పటి నుంచి ఈ బంధం ఏర్పడిందని అంటే కాదు. ఈ జగత్తు పునాది వేయబడక ముందే ఈ బంధం ఏర్పడింది. మీకు రుజువు కావాలా? మీకు సాక్ష్యం కావాలా? అయితే మీరు వాక్యం చదవాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, అందులో చివరిలో ఉంటుందండి, నేను చదువుతాను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా అండి, యేసు క్రీస్తు ద్వారా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడండి. ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు అని అంటే ఇక్కడ స్పష్టంగా మరి దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మనము
తన ఎదుట అంటే ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులముగా జీవించుట కొరకు ఏమండి మనము తన ఎదుట మరి ఈ రకంగా జీవించుట కొరకు జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తునందు ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. అంటే జగత్తు పునాది వేయబడక ముందే ఈ బంధం ఏర్పడింది. జగత్తు పునాది వేయబడక ముందే ప్రభువు పట్ల దేవునితో మన యొక్క ఆత్మీయ సంబంధం అనేది అప్పుడే మొదలైంది అనేటువంటి ఒక రుజువును మీకు నేను చూపించాను. బహుశా ఇక్కడ కొంతమందికి ఒక సందేహం రావచ్చు, ఏమండి నేను పుట్టిందే పలానా సంవత్సరంలో కదా, అంటే మానవ మనుగడ ప్రారంభం అవ్వకుండానే ఒక మానవునికి దేవునితో సంబంధం ఎలా ఏర్పడుతుందండి? దాన్ని మీరు ఏ రకంగా చెప్తారంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తారండి. ఒక వ్యక్తి ఆయనకు ఉన్నటువంటి ఒక సైట్లో ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాడు, పెద్దది 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కడదాం అనుకుంటున్నప్పుడు వెంటనే ఏం చేస్తాడండి? గబగబా సైట్లోకి వెళ్ళి కట్టేస్తాడా? ఫస్ట్ చెప్పండి. ముందు ఏం చేయాలి? ఒక ప్లాన్ గీసుకోవాలి. ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంజనీర్ గారు నేను అపార్ట్మెంట్ కడదాం అనుకుంటున్నానండి, నాకు ఒక ప్లాన్ ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగితే ఆయన ప్లాన్ ఇస్తారు. అంటే అది క్రియారూపంలో ఏర్పరచబడక మునిపే ప్రణాళిక అనేది అక్కడ స్థిరపరచబడుతుంది, ఒక ప్లాన్ అనేది ఏర్పరచబడుతుంది. అదేవిధంగా మానవ మనుగడ అనేది ఇంకా ప్రారంభం కాకముందే దేవుడు మనతో ఆయన ఉండాలనుకున్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని దేవుడు ముందుగానే ఏర్పరిచాడు. ఆ ప్రణాళికను ఆయన ముందుగానే సిద్ధపరిచాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ ప్రణాళికే లేక ఆ సంబంధం ఆదాము యొక్క జననం ద్వారా ఈ భూమి మీదకి వచ్చింది. సరిగ్గా మనం జాగ్రత్తగా గమనిస్తే ఎలాగండి అని అంటే లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఒక వాక్యం మనం చదువుకుంటే మనకు బాగా అర్థమవుతుందండి. లూకాసు వార్త 3వ అధ్యాయంలో మరి వంశావళిని గురించి రాయబడిందండి చివరిలో. అందులో చివరి వచనం మనం చదువుకుంటే కేయినాను ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు ఆదాము దేవునికి కుమారుడు అని. అంటే ఆదాము ద్వారా దేవునితో మానవునికి కలిగినటువంటి సంబంధం అనేది ఇక్కడ ప్రారంభమైంది. అంతే కదండి, ఇక్కడ స్పష్టంగా బైబిల్లో ఉంది. ఆదాము ఎవరు? ఆదాము దేవుని కుమారుడు అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ సంబంధం అనేది అక్కడి నుంచి మనుషులకి దేవునికి మధ్య ఆ యొక్క రిలేషన్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుందండి. కాకపోతే మరి ఆదాము హవ్వలు మనం చూడొచ్చు. ఆదామును మొదట దేవుడు సృష్టించాడు. ఆ ఆదాము ద్వారా దేవుడు హవ్వను కూడా ఆయన సృష్టించారు. ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపంలోనే వారు సృష్టించబడ్డారు, దేవుని పిల్లలుగా పిలువబడ్డారు. కానీ వారు చేసినటువంటి ఒక తప్పు, వారు ఎప్పుడైతే దేవుడు తినద్దని చెప్పినటువంటి తినకూడనటువంటి ఫలాన్ని వారు తిన్నారో, ఎప్పుడైతే సర్పం వారిని అలా తినేలా ప్రేరేపించిందో, ఎప్పుడైతే ఆ యొక్క తినకూడని ఫలాన్ని వారు తిన్నారో అప్పుడే వారు దేవునితో తమ యొక్క సంబంధాన్ని కోల్పోయారు. అదే ఆదికాండము 3వ అధ్యాయము 23వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఎప్పుడైతే ఆదాము అవ్వలు మరి దేవుని ఆజ్ఞకు మీరి వారు తినకూడనటువంటి ఫలాన్ని వారు తిన్నారో, అక్కడే మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం పూర్తిగా బ్రేక్ అయిపోయిందండి. సంబంధాన్ని మొత్తం కోల్పోయారు. అప్పుడే దేవుడు ఆదామును ఏదేను తోట నుంచి కూడా బయటికి పంపించడం జరిగింది. అది దేనికి సూచన అంటే మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోవడానికి ఈ వచనం, ఈ వాక్యము సూచనగా ఉందండి. ఎప్పుడైతే మరి దేవునితో మానవునికి సంబంధం తెగిపోయిందో పాపం అనేది అక్కడ మనిషి యొక్క జీవితంలోకి వచ్చేసింది. ఆ పాపం ద్వారా మరణం అనేది కూడా వెనువెంటనే ప్రవేశించింది. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, విమల గారు చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయము
రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. చదవండి చదవండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేస్తున్నందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరి ఎప్పుడైతే ఆదాము హవ్వలు మరి పాపం చేస్తారో ఆ పాపం ద్వారా మరణం అనేది అక్కడ ప్రారంభమైంది. ఆ మరణం మానవులందరికీ కూడా సంప్రాప్తమాయను, అంటే అందరి ద్వారా వ్యాపించను అనేటువంటి వచనం ఇక్కడ మనం చూస్తున్నామండి. ఈ రోజుకి మనిషి చేస్తున్నటువంటి అదే పాపం, మనిషి చేస్తున్నటువంటి అదే అతిక్రమం అనేది దేవునికి మనిషికి మధ్య ఒక అడ్డుగోడగా నిలబడుతుందండి. ఎస్, ఒక వాక్యం నేను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వాక్యం అక్కడ మనం చదువుకుంటే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. యువర్ ఇనీక్విటీస్ హ్యావ్ సెపరేటెడ్ యూ ఫ్రమ్ యువర్ గాడ్. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఏ ప్రణాళికనైతే మానవుల పట్ల కలిగి ఉన్నారో, ఏ సంబంధాన్ని ఆయన కలిగి ఉండాలని కోరుకున్నాడో, ఆ సంబంధం ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం ద్వారా తెగిపోయిందండి. వి లాస్ట్ అవర్ రిలేషన్ విత్ అవర్ గాడ్ బికాస్ ఆఫ్ ద సిన్. ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ పాపం ద్వారా ఇప్పుడు ఈ అడ్డుగోడ అనేది మనిషికి దేవునికి పెద్ద వారధిగా నిలబడిందండి. ఒక పెద్ద అడ్డుగా నిలబడింది. ఇప్పుడు ఈ అడ్డుగోడను పడగొట్టడానికే, ఈ అడ్డుగోడను తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన మానవులకు దేవునికి మధ్య ఒక వారధిగా ఆయన నిలిచాడు. ఆయన ఒక మధ్యవర్తిగా కూడా పిలువబడినట్లుగా మనం బైబిల్లో క్లియర్గా చూస్తాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటను గురించి అక్కడ రాయబడిందండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్య మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఎస్, ఏ సంబంధాన్ని అయితే మనిషి దేవునితో కోల్పోయాడో, ఏ రిలేషన్ అయితే మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ తెగిపోయిందో, ఇప్పుడు మరలా దాన్ని పునరుద్ధరించడం కోసము, లేదా ఆ అడ్డుగోడను పడగొట్టడం కోసము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. దేవుడు ఒక్కడేనండి, దేవుడు ఒక్కడే. దేవునికిని నరునికిని మధ్య మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనిషికి దేవునికి మధ్య ఒక వారధిగా నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే పాపం అనేది దేవునికి మనిషికి మధ్య చాలా అగాధంగా ఏర్పడిందండి. నేను అగాధం అని ఎందుకు అంటున్నానంటే, అగాధాన్ని దాటే శక్తి ఎవరికీ కూడా లేదు. ఎందుకంటే ఒక అగాధం అనేటువంటి పదానికి లోతు, వెడల్పు, ఎత్తు ఎవరికీ తెలియదండి. ఎలాగైతే అగాధం ఏర్పడుతుందో అలాగే దేవునికి మనిషికి మధ్య కూడా ఒక అగాధం ఏర్పడింది. పాపం ద్వారా, అతిక్రమం ద్వారా, మనిషి పొందుకునేటువంటి ఆ మరణం అనేటువంటి శాపం ద్వారా ఈ అగాధాన్ని దాటాలంటే మరి ఒక వంతెన నిర్మించబడాలి. ఏమండి, ఉదాహరణకి మనం ఒక కొండచర్య అంచులో ఉన్నామండి, మధ్యలో పెద్ద లోయ ఉంది, అటువైపు పక్కకు మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? ఎలా సాధ్యం అది? అయితే వెనక్కి వెళ్ళిపోవాలి, లేదా అక్కడ ఏదో ఒక వంతెన నిర్మించబడాలి. ఒక వంతెన ఉందనుకోండి, దాని మించి ఇట్నుంచటు మనం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనిషికి దేవునికి మధ్య ఏర్పడినటువంటి ఆ అగాధం మీద కూడా ఒక వంతెన నిర్మించబడాలి. ఆ వంతెన పేరే యేసుక్రీస్తు ప్రభు. దీన్ని మీకు నేను బైబిల్లో చూపిస్తానండి. ఎందుకంటే ఈ అగాధం ఏ రకంగా ఏర్పడిందో, యేసుక్రీస్తు ప్రభు వారధిగా ఆయన ఏ రకంగా ఒక వారధి నిర్మించారో కూడా బైబిల్లో మరి ఆయా సందర్భాల్లో ప్రభు మనకి వివరించి చెప్పారనమాట. అందులో మొదటిగా
ఈ అగాధాన్ని గురించి ప్రభు ఒక ఉపమాన రీతిగా ఆయన చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో, లూకాసు వార్త 16వ అధ్యాయము 26వ వాక్యము, రాజశేఖర్ గారు చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 26వ వచనం అండి. ఇది ఏ సందర్భం అంటే ధనవంతుడు లాజరుకు సంబంధించినటువంటి ఒక ఉపమానం, ఒక సందర్భం అండి. ఆ సందర్భంలో 16వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఈ సంభాషణ ఎవరి మధ్య జరుగుతుందండి? ధనవంతునికి మరియు అబ్రాహాముకు ధనవంతునికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఇదంతా కూడా. ఎందుకంటే ఈ ధనవంతుడు అక్కడ ఒక వేడిలో ఆ యొక్క పాతాళంలో యాతన పడతా ఉన్నాడు. అతనికి నీటి చుక్క కూడా దొరకనటువంటి పరిస్థితి. కానీ లాజరు మాత్రం అబ్రాహాము రొమ్మున విశ్రాంతి తీసుకుంటున్నాడండి. ఇది చూసినటువంటి ధనవంతుడు రిక్వెస్ట్ చేస్తాడు, అయ్యా నా తండ్రి అబ్రాహామా, దయవుంచి ఆ లాజరుతో ఒక్క చుక్క నీటిని నా నాలుక మీద వేయించవా అని చెప్పి బ్రతిమాలినప్పుడు అబ్రాహాము చెప్తున్నటువంటి మాట, ఓ నా కుమారుడా, నీకును నాకును మధ్య ఒక అగాధం ఉంచబడింది అయ్యా. మేము ఇక్కడి నుంచి అక్కడికి రాకుండా, అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి రాకుండా ఈ అగాధం ఏర్పడింది అని ఇక్కడ ప్రభు ఒక ఉపమానంగా చెప్తున్నాడండి. అంటే ఆయన మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే, మనిషి యొక్క మానవ స్వభావానికి దైవానికి మధ్య ఏ రకంగా అయితే ఆ అడ్డు ఏర్పడిందో దాన్ని ఉదాహరిస్తూ ప్రభు చెప్తున్నటువంటి ఉపమానం ఇదంతా కూడా. మీకు అర్థమైందా అండి? ఆ అగాధాన్ని దాటి ఎవరు రాలేనటువంటి పరిస్థితి. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక వారధిగా వచ్చాడని నేను చెప్పాను కదా, దానికి కూడా ఒక ఉదాహరణ ఉందండి. అది ఎక్కడుందంటే ఆదికాండం 28వ అధ్యాయము 12వ వాక్యం మనం చూస్తే, ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం అండి. అక్కడ భక్తుడైనటువంటి యాకోబుకు ఒక కల వస్తుంది అనమాట. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. చాలండి. ఇక్కడ ఏ అగాధాన్ని గురించి ప్రభు ప్రస్తావిస్తున్నాడో ఆ అగాధాన్ని దాటగలిగేటువంటి ఆ యొక్క నిచ్చెన, ఆ ల్యాడర్ గురించి కూడా ఇక్కడ రాయబడిందండి. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, భక్తుడైనటువంటి యాకోబుకి వచ్చిన దర్శనం ఇది. అక్కడ దర్శనం ఏంటంటే, ఆయనకు నిచ్చెన కనిపించింది, ఒక ల్యాడర్ కనిపించింది. అది ఎంత పెద్ద ల్యాడర్ అంటే, భూమి నుండి ఆకాశానికి ఒక నిచ్చెన వేస్తే అది ఎంత ఉంటుందో అంత నిచ్చెనను ఆయన తన కలలో చూశాడండి, ఆ దర్శనంలో చూశాడు. అతను చూస్తుండగానే ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కి దిగి వస్తున్నాడంట. అంటే దేవదూతలకైనా మానవులకైనా ఎవరికైనా దేవుణ్ణి చేరుకోవడానికి ఒకే ఒక మార్గము, ఒకే ఒక ల్యాడర్, నిచ్చెన, ఆయన యేసుక్రీస్తు ప్రభు. మరి వీటిని గురించే మరి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఈ రకంగా మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు మనం పరిశుద్ధాత్మ సహాయంతో మనం వాక్యం చదవడం మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒకచోటే మనకు దొరకదు. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్నట్టుగా దేవుని వాక్యంలో ఆయన చెప్తున్నటువంటి సత్యం కూడా అలాగే ఉంటుందన్నమాట. ఏ అగాధాన్ని గురించి మరి ప్రభు చెప్తున్నాడో ఆ అగాధాన్ని దాటాలంటే ఒక వారధి నిర్మించబడాలి. ఆ వారధి, ఆ నిచ్చెనే యేసుక్రీస్తు ప్రభు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన జననంలో పాపం లేదండి. ఆయన జన్మించినప్పుడు ఆయన ఎలాంటి పాపం లేదు. ఆయన జన్మించిన తర్వాత ఆయన క్రియల్లో, ఆయన జీవితంలో ఎలాంటి పాపం లేదు. అలాంటి పాపం పెరిగినటువంటి క్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన రక్తం కార్చాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యంలో ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది.
ఎందుకంటారు? ఎలా కలిగి ఉంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఆయన తన రక్తాన్ని చిందించారు కాబట్టి. బికాస్ వితౌట్ షెడింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ ఈస్ నో రెమిషన్. అంటే రక్తము చిందించకుండా పరిహారం అనేది జరగడం అసాధ్యమని కూడా బైబిల్లో రాయబడిందండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో మరి ఈ మాటను గురించి కూడా మనం చూడొచ్చు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వాక్యం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఏదైనా ఒక పరిహారం జరగాలంటే ఇక్కడ మనం చూడొచ్చండి, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడి, అలాగే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుట అనేది అసాధ్యమని కూడా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ అసాధ్యమైనటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు సాధ్యపరిచాడండి. ఆయన ఈ లోకానికి పాపం లేకుండా వచ్చారు. వచ్చి మరి ఈ రకంగా మన కొరకు ఆయన రక్తం చిందించి మనకు దేవునికి మధ్య ఒక వారధిగా నిలబడ్డాడు. అందుకే నేను బలంగా రుడిగా చెప్తున్నాను, మనల్ని దైవం దగ్గరికి, దేవుని దగ్గరికి చేర్చగలిగే ఏకైక అవకాశం, చివరి అవకాశము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నేను ఆయన్ని నమ్ముకోనండి, నేను ఒక ధర్మకార్యం చేస్తాను, పేదలకు ఆహారం పెడతాను, ఏమండి మరి వైద్యం అందని వారికి వైద్యం అందిస్తాను, సహాయం కావాలి వారికి సహాయం చేస్తాను, మంచిదే అన్ని చేయడం. కానీ నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చివరికి నువ్వు ఆగవలసింది యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే. ఎందుకంటే ఆయనే నీ కోసం పరిహారం చెల్లించాడు కాబట్టి, ఆయనే నీ కొరకు నీ యొక్క పాపాన్ని తుడిచివేశాడు కాబట్టి, ఆయనే తన రక్తము కార్చి ఆయన మనల్ని ప్రభు దగ్గరికి చేర్చబోతున్నాడు కాబట్టి. ఈరోజు ఈ సత్యాన్ని ఎంతమంది నమ్ముతున్నారంటే, ఎంతమంది నా విషయంలో దేవుడు కార్యం చేస్తున్నాడు, నా పాపాల నిమిత్తము ఆయన బలిని ఎంతమంది అయితే నమ్ముతున్నారో అందరికీ ఆయన చేసినటువంటి బలియాగము, త్యాగం యొక్క ఫలం తని వారి మీదకి వస్తుంది. ఆ వారి మీదకి వెళ్ళడానికి వారికి పర్మిషన్ లభిస్తుందండి. మీరు ఎప్పుడైనా హైవేస్లో వెళ్తున్నప్పుడు మధ్యలో టోల్ గేట్ వేస్తారు. అక్కడ మీరు టోల్ చెల్లిస్తేనే మీరు లోపలికి ఎంట్రీ అవుతారండి. ఇక్కడ కూడా ఒక టోల్ ఉంది, అదే రక్షణ బాప్తిస్మం. రక్షణ బాప్తిస్మం అనే టోల్ గేట్ దాటిన తర్వాత మరొక టోల్ గేట్ వస్తుంది. అవేంటి చెప్పనా అండి? మన విశ్వాసానికి తగినటువంటి క్రియలు. ఈ విశ్వాసానికి తగినటువంటి క్రియలు అనేది దాటిన తర్వాత మరొక టోల్ గేట్ వస్తుంది. అదే మన యొక్క జీవన విధానం, మనం ఏ రకంగా జీవిస్తున్నాం అనేది. ఈ టోల్ గేట్స్ దాటినప్పుడే, ఆ బ్రిడ్జ్ దాటి మనం ఇటువైపు పక్క నుంచి అటువైపు పక్కకు వెళ్ళగలం అనేది కూడా మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే మీకు బైబిల్లో కూడా నేను చెప్తానండి, పరిశుద్ధ స్థలము మొదట ఆవరణము, ఆ తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఈ ఆవరణలోనికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు, బలి అర్పించవచ్చు, ఓకే. ఇప్పుడు ఈ యొక్క నెక్స్ట్ ప్లేస్ ఏంటండి? పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలంలోనికి లిమిటెడ్ ఎంట్రీ, కొంతమందికి మాత్రమే అక్కడ ఎంట్రీ వస్తుందండి. ఇప్పుడు ఈ హోలీ ప్లేస్ నుంచి ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోనికి కేవలం ఒక్కరికి మాత్రమే అక్కడ అవకాశం ఉంటుంది. అందరూ వెళ్తానంటే కుదరదండి. ఎందుకంటే ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర అనేది వేయబడింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడో, ఆయన మరణించిన మరుక్షణం ఏం జరిగిందండి? దేవాలయపు తెర పైనుండి కిందకి చింపబడింది. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణం ద్వారా దేవునికిని మనిషికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అడ్డుగోడను, ఆ అడ్డును దేవుడు తొలగించాడండి. దాన్ని ఇంగ్లీష్లో విఎల్ అంటారు, విఈఐఎల్, విఎల్ ఆఫ్ ద టెంపుల్, దేవాలయపు తెర అంటారండి. అది ఒక సూచనగా నిలబడిందండి. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మరణించారో ఆ మరుక్షణం జరిగినటువంటి కార్యం ఏంటంటే ఆ తెర చెరిగిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు దేవునికిని మనిషికి మధ్య ఉన్నటువంటి అడ్డును ఆయన తొలగించేశాడు. ఆ వాక్యం కూడా మీకు నేను చూపిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 and 51 మనం చూస్తే అందులో ఈ మాటలు స్పష్టంగా రాయబడ్డాయి. యేసు చదవండి. 50-51 అండి.
యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. రెండుగా చినిగెను. భూమి వణికెను. భూమి వణకెను. బండలు బద్దలాయెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములను లేచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఎటర్నల్ బాండ్ అనేది ఏ సంబంధం అయితే ఆదాము చేసినటువంటి పాపం ద్వారా పోయిందో ఆ ఎటర్నల్ బాండ్ అనేది యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా మరలా పునరుద్ధరించబడింది. హల్లెలూయా. ఏ క్షణమైతే ఆయన చనిపోయాడో ఆ క్షణమే ఆ తెర చినిగిపోయింది. ఏ క్షణమైతే ఆ తెర చినిగిపోయిందో మనం చూడొచ్చు. భూమి వణికిందంట, బండలు బద్దలైపోయినాయంట. ఆ తర్వాత ఏమైందండి? సమాధులు తెరవబడ్డాయి. సమాధులు తెరవబడి తెలుసా అండి? పాపము ద్వారా వచ్చినటువంటి మరణం అనేది కొట్టివేయబడింది. హల్లెలూయా. సమాధి దేనికి సూచన? దేనికి ఉదాహరణ? మరణానికి ఉదాహరణ సమాధి కదండి. ఆ సమాధులు తెరవబడ్డాయి అని అంటే మనిషి పైన మరణం యొక్క అధికారం పూర్తిగా పోయిందండి. సమాధులు తెరవబడ్డాయి. ఆ తర్వాత నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములో పైకి లేచెను. ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకడ ద్వారా, ఆయన చేసినటువంటి త్యాగం ద్వారా దేవునికిని మనిషికిని ఉన్నటువంటి అడ్డు తొలగిపోయింది. ఆ బంధం అనేది మరలా ఆయన ఏర్పరిచాడు, మరలా అనుగ్రహించబడడం మనం చూస్తున్నామండి. ద డోర్స్ వేర్ ఓపెన్ నౌ. మొన్నటిదాకా యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగానికి ముందు ఆ డోర్స్ క్లోజ్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ద డోర్స్ వేర్ ఓపెన్డ్. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే, రోమాపత్రిక 5వ అధ్యాయంలో 18-19 వాక్యాలండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. మీకు సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక్క ఆదాము ద్వారా ఏ రకంగా అయితే పాపం అనేది మనిషి మీదకి వచ్చిందో, అలాగే ఒక్క యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన చేసినటువంటి ఆ పుణ్య కార్యము ద్వారా అందరి మీదకి విడుదల, విమోచన అనేవి వచ్చాయి అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. మంచిదే. ఇవన్నీ మీకు తెలియవని కాదు నేను చెప్పింది, కానీ మరలా ఒకసారి గుర్తు చేద్దామని, మరలా మీ రక్షణ అనుభూతిని, దేవునితో మనకి కలిగినటువంటి సంబంధాన్ని మీకు గుర్తు చేద్దామని వీటన్నిటి విషయాలు మీకు చెప్పానండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతానండి, ఎక్కువగా నేను మాట్లాడను. నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే, ఈరోజు మీకు దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏ రకంగా ఉందండి? నేను నిజంగా అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్? నిజంగా మీకు దేవునితో మంచి సంబంధం ఉందా? మీరు దేవునితో మరి ఆత్మీయంగా కనెక్ట్ అయి ఉన్నారా, లేదా డిస్కనెక్ట్ అయి ఉన్నారా? ఇప్పుడు మా ఇంట్లో వైఫై కనెక్షన్ పెట్టించేవాడిని మేము. నేను మేడ మీద ఉన్నా నాకు కొంత కనెక్షన్ వస్తుంది, లేదా మా పక్కింటి వారికి కొంత కనెక్షన్ వస్తుంది. నేను ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాను అనుకోండి, ఐ విల్ లాస్ట్ మై కనెక్షన్. ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందని నేను అడుగుతున్నాను. మనం దేవునితో నిజంగా మనం ఒక మంచి రిలేషన్తో మనం ఉండగలుగుతున్నామా? మంచి రిలేషన్తో మనం జీవించగలుగుతున్నామా? లేదా ఈ లోకంలో పడిపోయి, ఈ లోక ఈచ్ఛల్లో పడిపోయి, ఈ లోకాశల్లో పడిపోయి ఆ బంధాన్ని మనం కోల్పోతున్నామా అనేది మాత్రం మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఎంతో విలువైనటువంటి ఈ బంధం, ఒకసారి ఈ బంధం తెగిపోయింది, మరలా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ బంధం అనేది మరలా పునరుద్ధరించబడింది. మరలా ఈ బంధాన్ని మనం తెప్పుకుంటే మరొక అవకాశం కూడా మనకు లేదండి. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, దేవునితో నీ యొక్క సంబంధం ఏ రకంగా ఉంది అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ క్రియలు ఏ రకంగా ఉన్నాయి? నీకు నిజంగా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నలుగురు నన్ను చూస్తున్నప్పుడు, సమాజం నన్ను చూస్తున్నప్పుడు నేను ఎంతో డిగ్నిఫైడ్గా, ఎంతో పవిత్రంగా, ఎంతో పరిశుద్ధంగా ఉంటున్నాను అనుకుంటే సరిపోదండి.
మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, సామాజికంగా అన్ని విషయాల్లోనూ మనకు మంచి సాక్ష్యం ఉండాలి. లేకపోతే మన రక్షణకు అర్థం లేదండి, గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడున్నా, మనం ఏమై ఉన్నా, మనం దేవుని పిల్లలుగా జీవించగలిగితేనే ఆ బంధం అనేది ముందుకు కొనసాగుతుంది. ఒకవేళ ఇంకా ఎవరిలోనైనా పాపం ఉంటే, ఇంకా ఎవరైనా ఆ పాపం ద్వారా శాపంలో ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇంక చాలండి, ఇంకా బయటికి వచ్చేయాలి. ఆ బంధాన్ని మనం ఎంత మాత్రం వదులుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన ఏర్పరిచినటువంటి ఆ యొక్క బంధంలోనికి మనం వచ్చేయాలి. ఎందుకంటే పాపం అనే దాని మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇంకా మరణం అనేది ప్రభుత్వం చేయట్లేదని కూడా దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఆయన్ని ఆశ్రయించకుండా, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నట్టుగా మనం జీవించకుండా ఉంటే మాత్రం ఆయన చేసినటువంటి త్యాగానికి అర్థం లేకుండా పోతుందండి. కాబట్టి మనం వేటిని విడవాలని దేవుడు చెప్తున్నాడో వాటిని మనం విడిచిపెట్టేద్దాం. దేవుడు దేన్ని చేపట్టమని మనకు దేవుడు చెప్తున్నాడో దాన్ని మనం చేపడదాం. మరొక విషయం కూడా నేను చెప్తున్నానండి. ఈ భూమిపై మీరు ఎంత సంపాదించినా, ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి మీరు కూడబెట్టినా, ఎన్ని ఎకరాలు, ఎన్ని పొలాలు, ఎన్ని స్థలాలు మీరు కొన్నా, అవి ఏవి మిమ్మల్ని రక్షించలేవు, అవేవి మిమ్మల్ని రక్షణలోకి తీసుకెళ్ళలేవు. ఆఖరికి ఒక క్షణంలో వాటన్నిటినీ విడిచిపెట్టేసి మీరు ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మనతో వచ్చేది కేవలము మనము దేవునితో ఏర్పరచుకునేటువంటి సంబంధం మాత్రమే. ఆ బంధం బలంగా ఉంటే మనం నిత్య జీవానికి మనం చేరుకోగలుగుతాం. దేవుని యొక్క బిడలుగా, ఆయన వారసులుగా మనం ఉండగలుగుతాం. లేదండి, ఈ లోకంలో నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నాకేంటి, బంధం ఏంటి, సంబంధం ఏంటి అనుకుంటే మాత్రం మనం చాలా విలువైనటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. దేవుని యొక్క నిత్యరాజ్యంలో చేరేటువంటి గొప్ప అవకాశాన్ని మనం మిస్ అవుతాము అనేది విషయం మాత్రం దేవుడు ఈ సత్యం మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని మనం బలపరుచుకుందాం. ప్రార్థనాపూర్వకముగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని యొక్క అడుగుల్లో నడవడం ద్వారా, ఆయన చెబుతున్నట్టుగా జీవించడం ద్వారా ఆ యొక్క బంధాన్ని, ఆ యొక్క సంబంధాన్ని మనం బలపరుచుకుందాం. దేవుని కొరకు నమ్మకమైన బిడలుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువ, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను నాయన మా హృదయంలో దాచిపెట్టుకున్నట్టుకు మాకు సహాయం దయచేయండి. ఆనాడు ఆదాము చేసినటువంటి అతిక్రమం ద్వారా తెగిపోయినటువంటి ఆ బంధం మీ కుమారుడైన, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన చేసినటువంటి త్యాగము ద్వారా మరలా మీరు ఆ బంధాన్ని ఏర్పరిచారు నాయన. దాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువుని మేమందరము ఆశ్రయించుటకు మాకు సహాయం దయచేయండి. ఆయనను నిజరక్షకునిగా అంగీకరించేటువంటి సహాయం మాకు అనుగ్రహించండి. రక్షణ పొంది బాప్తిస్మం పొంది నాయనా మీరు మాతో చెప్తున్నటువంటి ఆ వాక్య ప్రకారం జీవిస్తూ ఆ బంధంలోనికి, ఆ వారిది మీద నుండి ప్రయాణం చేస్తూ మిమ్మల్ని చేరుకోగలిగేటువంటి కృపను మా అందరికీ మీరు దయచేయవలసిందిగా తండ్రి, మీరే మహిమ పొందవలసిందిగా. ఈ వాక్యం ఎందరైతే విన్నారో, ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించవలసిందిగా, వారి కుటుంబాలను మీరే పోషించవలసిందిగా, వారందరినీ ప్రభువా మీ పరిశుద్ధాత్మతో నింపి మీరే ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.